హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక హోమగుండంలో ముడుపుని వేయడానికి మిథునని తీసుకుని శారద అయితే హోమం దగ్గరికి వస్తుంది. ఇంకా పూజారి గారు, అమ్మా మీ అబ్బాయి వాళ్ళ భార్య ఎక్కడమ్మా అని అడగడంతో దానికి శారద, ఇదిగో ఈ అమ్మాయి పేరు మిథున, నా చిన్న కొడుకు భార్య, నా చిన్న కోడలు అని చెప్పి ఇంకా శారద అయితే మిథునని దేవ భార్యగా పరిచయం చేయడంతో ఒక్కసారిగా మిథున కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది. అత్తయ్య అని అంటుంటే, అవును నువ్వు నా చిన్న కోడలివి, నా ఇంటిని చక్కదిద్దే దేవతవి అని చెప్పి ఇక శారద అయితే మిథునని దగ్గరికి తీసుకుని ఇంకా ముద్దు పెట్టుకుంటుంది. అలాగే దేవ భార్యగా చేయవలసిన పూజలన్నింటినీ కూడా మిథునతో చేయిస్తుంది. ఇక మిథున పూజ పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరడంతో ఇంటి దగ్గర సత్యమూర్తి మిథునని గుమ్మం దగ్గరే ఆపేస్తాడు. ఇంకా మిథున అయితే, మావయ్య గారు ఏమైంది అని అడగడంతో ఇక పక్కన ఉన్న శారదతో, శారద ఆ అమ్మాయి ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా శారద అలాగే మిథున షాక్ అయిపోతారు. మావయ్య గారు ఇంట్లో ఉండకపోవడానికి అంత పెద్ద తప్పేం చేశాను అని అడగడంతో, చూడు ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఈ ఇంటి పెద్దగా ఇది నా ఆజ్ఞ అని చెప్పి ఇక సత్యమూర్తి చెప్తుంటే శారద సత్యమూర్తి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఏమైంది మీకు? ఈరోజు తనే కానీ లేకపోతే ఏముండేదో ఏం జరిగేదో మీకు తెలియంది కాదు. తను మిమ్మల్ని కాపాడింది, అట్లాంటి అమ్మాయిని ఇంటికి రావద్దంటారేంటి అని అంటుంటే, చూడు శారద, తను ఈ ఇంటికి కేవలం ఏ బంధం లేకుండా వచ్చిన అమ్మాయి. అట్లాంటి అమ్మాయిని ఇక్కడే ఉంచితే ఇక ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవడానికి కూడా వెనకడదు. గుడిలో జడ్జి గారు చెప్పింది మర్చిపోయావా? తన కన్న కూతురికి ఎట్లాంటి ప్రమాదం జరిగినా మనలో ఎవ్వరిని వదిలిపెట్టను అన్నారు. చూడు వాణ్ణి కన్నాం కాబట్టి మనకంటే తప్పదు, కానీ అభం శుభం తెలియని ఆ అమ్మాయికెందుకు ఇవన్నీ? అందుకే చూడమ్మా, నువ్వు మెడలో పడ్డ ఆ ఊరితాడుని నువ్వు తాలిబొట్టుగా నమ్ముతున్నావు. నువ్వొక మృగాన్ని భర్త అనుకుంటున్నావు. అది నీ భ్రమ. ఇప్పటికైనా జరిగిందంతా చూసావు, బుద్ధి తెచ్చుకొని నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని అంటూ ఉంటే దానికి మిథున, చూడండి మావయ్య గారు, నా ఇల్లు ఇదే, నేను చావైనా మంచైనా చెడైనా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి మిథున అయితే ఇక సత్యమూర్తికి చెప్తుంది. సత్యమూర్తి, అయ్యో శారద, ఈ అమ్మాయికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? చూడమ్మా, నువ్విక్కడ ఉండడం నీకంత మంచిది కాదు. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందమ్మా అని అంటుంటే, చూడండి మావయ్య గారు, నా గురించి మీరు ఎట్లాంటి భయం పడినవసరం లేదు. నాకు ఏదీ కాదు, మీ అందరినీ నేను చక్కగా చూసుకుంటాను. కోడలిగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను అని చెప్పి ఇక మిథున అయితే సత్యమూర్తి మనసుని మెప్పిస్తుంది. సత్యమూర్తి ఏం మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక శారద అయితే, అమ్మ మిథున, మీ మావయ్య గారు లోపలికి వెళ్ళారు అంటే నిన్ను లోపలికి రమ్మన్నట్టే, రా లోపలికి వెళ్దాం అని చెప్పి ఇక మిథునని తీసుకుని లోపలికైతే వెళ్తుంది. ఇంతలో సూర్యకాంతమైతే, ఆగండి అత్తయ్య, అసలు అంతలా మావయ్య గారు భయపడుతున్నారంటే గుడి దగ్గర ఏం జరిగిందో అని అంటూ ఉంటే, ఏం జరుగుతుంది? ఏదీ జరగలేదు, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని అంటుంటే, బాగుందమ్మా, చోద్యం చూస్తున్నాను, ముందొచ్చిన కొమ్ముల కంటే వెనకొచ్చిన తోకే ఎక్కువన్నట్టు ముందొచ్చిన మమ్మల్ని పక్కకి తోసేసి వెనకొచ్చిన ఈ మిథునని పట్టుకొని ఊరెగుతున్నారు అని చెప్పి ఇక సూర్యకాంతమైతే పుల్ల విరుపు మాటలు మాట్లాడుతుంది. ప్రమోదిని, కాంతం, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. అత్తయ్య, గుడి దగ్గర ఏం జరిగింది అత్తయ్య అని అంటుంటే, చూడు ప్రమోదిని,
గుడి దగ్గర ఎట్లాంటి ప్రమాదం జరగలేదు అంటే దానికి కారణం ఇదిగో నా చిన్న కొడలు మిథునానే అని అనడంతో ఒక్కసారిగా ప్రమోదిని, అత్తయ్య తనని మీరు ఏమన్నారు అని అడగడంతో, చూడు ప్రమోదిని, నువ్వు విన్నది నిజమే, తను నా చిన్న కొడలు అని అంటుంటే పక్క నుంచి సూర్యకాంతం, అమ్మని అమ్మమ్మో, అంటే ఇప్పుడు ఈ మిథునని మీరు కోడలిగా అంగీకరించేశారన్నమాట. అంటే దేవా ఈ అమ్మాయిని భార్యగా ఒప్పుకున్నాడా అని అడగడంతో ఇక దేవా ఎంటర్ అయ్యి, ఎన్నటికీ అది జరగని పని. అమ్మా నువ్వేం చేస్తున్నావు? తనని కోడలిగా అంగీకరించడమేంటి? అసలు నేను తన మెడలో కట్టింది తాలే కాదంటున్నాను, కానీ ఎందుకమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటే ఆ మాట విన్నా శారద, చూడు దేవా, గుడిలో ఏం జరిగిందో నీకు తెలీదు. సమయానికి మిథున వాళ్ళ నాన్నగారిని గుడికి పిలవడం పట్టించి సరిపోయింది, లేకపోతే మీ నాన్నగారిని మనం కోల్పోయి ఉండేవాళ్ళం అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా మిథున వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. ఇక శారద అయితే, చూడు దేవా, ఈ అమ్మాయి మెడలో ఎట్లాంటి పరిస్థితుల్లో ఈ తాళి కట్టావో నాకు తెలీదు, కానీ మీ ఇద్దరి పెళ్ళి ఆ దేవుడు స్వర్గంలో ఎప్పుడో నిర్ణయించాడని అర్థమవుతుంది. నువ్వు తనని ఎన్నోసార్లు నీ నుంచి వదిలించుకోవాలని వాళ్ళింటి దగ్గర దింపొచ్చావు, కానీ ఆ దేవుడు వేసిన ఈ ముడిని ఎన్నటికీ విప్పలేవని అర్థమవుతుంది కదా. చూడు, ఇకనైనా బుద్ధి తెచ్చుకో. ఒకప్పుడు నువ్వు ఎట్లా ఉండేవాడివి, కానీ ఇప్పుడు ఎలా మారిపోయావు. ఒకవేళ నువ్వు ఒకప్పటి దేవాలా ఉంటే మీ నాన్నగారికి నువ్వు ఎంత ఇష్టమో నీకు తెలియంది కాదు. అలాగే ఈ అమ్మాయి కూడా ఈ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం. నిజంగానే నువ్వు పాత దేవాలా మారిపోతావేమో అని చెప్పి శారద అయితే తన మాటలతో దైవాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంది. అమ్మా నువ్వు నన్ను మార్చడానికి ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు చూడు, నాకు అస్సలు నచ్చలేదు. ఏయ్, నువ్వు మా అమ్మని నీ మాయలో పడేసుకున్నట్టు నన్ను పడేసుకోవాలనుకోకు. చూడు, మా అమ్మ నిన్ను కోడలిగా ఒప్పుకుందేమో, కానీ నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నా భార్యగా మాత్రం ఒప్పుకునేది లేదు అని చెప్పి దేవా అయితే అక్కడి నుంచి మేడపైకి వెళ్తాడు. ఇక ఇంతలో మిథున అయితే దేవా వెనకే వస్తుంది. దేవా వెనక్కి తిరిగి చూడకుండానే, ఏయ్ నా వెనకే ఎందుకొచ్చావు అని అంటుంటే, అయ్ బాబోయ్, మీకు వెనక కూడా కళ్ళున్నాయా అని అంటూ ఉంటే, చూడు, నువ్వు నా వెనకొచ్చావని నాకు తెలుసు, ముందు ఎందుకొచ్చావో చెప్పు అని అంటుంటే, అది కాదండి, మీరు ఈ రౌడీయిజం అది మానేయచ్చు కదా. చూశారుగా మావయ్య గారు ఎంతలా బాధపడుతున్నారో. మీరు బాగా చదువుకున్నారు, గోల్డ్ మెడలిస్ట్, మరి మంచి ఉద్యోగం వస్తుంది. చక్కగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకండి ఇవన్నీ అని చెప్పి దేవాకి ఇక మిథున అయితే నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, హలో హలో మిస్టర్ మోడ్రన్ సావిత్రి గారు, ఏంటి సొంత బెల్లంలాగా రెచ్చిపోతున్నారు, నాకు నీతులు చెప్తున్నారు. చూడు, నేను ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను ఈ రౌడీజాన్ని వదిలిపెట్టేదే లేదు. ఇదే నా లైఫ్, అర్థమవుతుంది కదా. అయినా నన్ను విసిగించుకో, వెళ్ళిక్కడి నుంచి అని అంటుంటే, చూడండి మిస్టర్ మగుడు గారు, మీరు ఎట్లా మారరో నేను కూడా చూస్తాను. మిమ్మల్ని మార్చే పనిలో ఇక నుంచి నేనుంటాను అని చెప్పి ఇక మిథున అయితే దేవాతో అంటుంటే, దేవా కనీసం ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అమ్మా అమ్మా అనుకుంటూ ఇంకా శారద దగ్గరికి వెళ్తాడు. ఒక్కసారిగా శారద, ఏంట్రా ఎందుకు అంతలా అరుస్తున్నావు అని అంటుంటే, చూడమ్మా, ఈ అమ్మాయి నన్ను ఎంతలా విసిగిస్తుందంటే అని అంటూ ఉంటే దానికి శారద తనేమంటుంది, నిన్ను మనిషిలా మారమంది, దానిలో తప్పేముంది అని అంటుంటే, అమ్మా నువ్వు కూడా తనని వెనకేసుకురావద్దు అని అంటుంటే, చూడు దేవా, తను చెప్పిన దానిలో
తప్పేముంది? ఒక భార్యగా తన భర్త మంచిగా ఉండాలని కోరుకుంటుంది. దానిలో తప్పేముంది అని చెప్పి ప్రమోదిని పక్క నుంచి అంటుంటే, వదినా నువ్వు కూడా అమ్మతో చేరి ఇలా మాట్లాడుతున్నావేంటి? తను నా భార్య కాదు అని అంటుంటే ఇక శారద, చూడు దేవా, నువ్వు ఎంత కాదన్నా తను నీ భార్యే, అర్థమవుతుంది కదా. నువ్వు తన మెడలో ఆ పరమేశ్వరుడి ముందు 3 ముళ్ళు వేశావు. నీ జీవితానికి వెలుగునిచ్చే అమ్మాయి తనే అవుతుంది. ఏదో ఒకరోజు తన గురించి నీకు అర్థమవుతుంది అని చెప్పి శారద అయితే ఇక దేవత చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా దేవ అయితే శారద మాటలు విని మిథున వైపు కోపంగా చూస్తాడు. మిథున అయితే వెటగారంగా తన కళ్ళని పైకెగరేసి, ఏంటి నేను అత్తయ్యని నా వైపుకు తిప్పుకున్నానని తెగ ఫీల్ అవుతున్నట్టున్నావు అని అంటుంటే, ఒసే రాక్షసి, దేవత లాంటి మా అమ్మని కూడా మార్చేశావు కదే, ఏం చేసావే, ఏం మందు చల్లావే అని అంటుంటే, ఆ మందేదో నీ మీద పడితే బావుండు, నువ్వు నా చుట్టూ మిథున అంటూ ఎప్పుడు తిరుగుతావో ఏంటో అని చెప్పి దేవాని వెటకారంగా మాట్లాడుతుంది. మిథున అయితే ఇదంతా ఇలా ఉండగా ఇక శ్రీరంగం సూర్యకాంతంతో కాంతం అని అనుకుంటూ గదిలోకి వస్తాడు. ఇక సూర్యకాంతం అప్పటికే శారద మిథునతో క్లోజ్గా ఉండడం వల్ల తను కోపంగా ఇంట్లో ఉన్నవన్నీ విసురు కొడుతూ ఉంటుంది. ఇక శ్రీరంగం అయితే, ఇదేంటి రాంగ్ టైంలో ఎంటర్ అయినట్టున్నాను అని అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంటే, ఆగు అని ఇక సూర్యకాంతం అయితే శ్రీరంగాన్ని అంటుంది. శ్రీరంగం, అది కాదు బంగారం, నువ్వు కోపంగా ఉన్నట్టున్నావు కదా, నీ కోసం ఏదైనా తెద్దామని అని అంటుంటే, ఈ కోపం నువ్వు ఏదైనా తీసుకొస్తే తగ్గదు, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా అని అంటుంటే, ఏమైంది బంగారం, ఏం జరుగుతుంది, ఎందుకు అంత కోపంగా ఉన్నావు, నువ్వు నవ్వుతూ మాట్లాడితేనే చాలా బాగుంటుంది అని అంటుంటే, చూడండి మీ అమ్మ నిన్న కాక మొన్నొచ్చిన ఆ మిథునని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతుంది, నన్నేమో నోరు మూసుకుని లోపలికి పొమ్మంటుంది, అయినా ఆ మిథున చేసిందేంటి, నేను చెయ్యిందేంటి అని అంటుంటే, అదా తను మా నాన్నగారి ప్రాణాలు కాపాడింది కదా, అందుకే తనని మా అమ్మ నెత్తిన పెట్టుకుంది, నువ్వేమో అట్లాంటిదేది చెయ్యంది పోయి తిరిగి ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడతావు కదా, అందుకే అలా అనిందిలే అని చెప్పి శ్రీరంగం అయితే తన మాటలతో సూర్యకాంతాన్ని మరింత రెచ్చగొడతాడు. ఏంటి, నేను నా మాటలతో ఎదుటి వాళ్ళని బాధ పెడుతున్నానా, అసలు అని చెప్పి ఇక పక్కన ఉన్న ఒక ఫ్లవర్ వాజ్ని శ్రీరంగం మీదకి విసిరు కొడుతుంది. శ్రీరంగం అయితే, బంగారం ఏదో క్యాజువల్గా అన్నాను, నువ్వు అవన్నీ పట్టించుకోకు బంగారం, ఇదిగో ఈరోజు అడ్వాన్స్ వచ్చింది 2 లక్షలు, ఇదిగో అని చెప్పి ఇక సూర్యకాంతం చేతిలో పెట్టడంతో ఒక్కసారిగా సూర్యకాంతానికి కోపం పోయి నవ్వొచ్చేస్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా మిథున అయితే వంట చేసుకోబోతుంటే, ప్రమోదిని, ఏంటి మిథున వంట చేస్తున్నావా అని అంటుంటే, అవునక్క, తినటానికి ఏదో ఒకటి వండుకోవాలి కదా అని అంటూ ఉంటే పక్క నుంచి సూర్యకాంతం, ఏంటి వంట చేస్తున్నావా, ఏం వండుతున్నావు అని అంటుంటే, ఏదో ఒక గడ్డి తినాలి కదా అని చెప్పి ఇక మిథున మాట్లాడుతుంది. ఇంతలో శారద, ఈరోజు నుంచి నువ్వు ఏం వండుకోక్కర్లేదు, ఇదిగో నీకు ఎంతో ఇష్టమైన సాంబార్ గుత్తొంకాయ తిను అని చెప్పి ప్లేట్లో పెట్టి మిథున చేతిలో పెట్టడంతో ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతుంది. అత్తయ్య, ఈ 2 నాకు ఇష్టమని మీకెలా తెలుసు అని అంటుంటే, మొన్న మీ బామ్మగారు వచ్చారు కదా, ఆవిడ చెప్తుంటే విన్నాను, అందుకే నీకోసం చేశాను, తిను అని చెప్పి ఇంకా శారద అయితే మిథునకి భోజనాన్ని పెడుతుంది. ఒక్కసారిగా మిథున ఆవురావురమంటూ ఆ భోజనాన్ని తినేస్తూ శారదని పొగిడేస్తుంటుంది. ఇంకా మిథున మాటలకి పక్కన ఉన్న ప్రమోదిని ఆనందపడుతుంది. కానీ సూర్యకాంతమైతే మరింత కుళ్ళుకుంటుంది. ఇక ఇంతలో దేవ అక్కడికి వచ్చి మిథునని చూస్తాడు. అమ్మో, మా అమ్మ నీ చుట్టూ తిరిగేలా చేసుకున్నావు, ఒసే రాక్షసి, ఇదే అనువుగా తీసుకుని నువ్విక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నావు కదా, అసలు అది జరగనివ్వను,
ముందు ఆపవే, ఆపు అని చెప్పి తిన్న ప్లేట్ని లాక్కోబోతుంటే అదే టైంలో సత్యం ముత్తొస్తాడు. రేయ్, ఏం చేస్తున్నావు? తను భోంచేస్తుంటే తిన్న ప్లేట్ని లాక్కుంటున్నావా? బయట జనాలని చంపుతుంది సరిపోదా? కనీసం ఇంట్లో వాళ్ళు కడుపు నిండా భోజనం తింటుంటే కూడా ఓర్వలేకపోతున్నావా అని చెప్పి సత్యమూర్తి మాట్లాడుతుంటే ఒక్కసారిగా మిథున అయితే చాలా ఆనందపడుతుంది. ఇక దేవ అయితే, అమ్మా ఏంటమ్మా, నువ్వే కాకుండా నాన్నని కూడా మార్చేసిందా ఈ రాక్షసి అని అంటూ ఉంటే ఇక మిథున అయితే దేవ దగ్గరకు వచ్చి త్వరలోనే నిన్ను కూడా మార్చేస్తాను అని చెప్పి ఇక దేవతో అంటుంది. ఒక్కసారిగా దేవ అది జరగని పని అని చెప్పి ఇంకా అక్కడి నుంచి గదిలోకి వెళ్తాడు. మిథున భోజనం చేసి ఇంకా దేవ ఉన్న గదిలోకి వెళ్తుంటే అనుకోకుండా దర్వాజా తగిలి ఇంకా దేవ మీద పడిపోతుంది. ఇక దేవ మిథున పడిపోకుండా పట్టుకోబోతూ తను కూడా స్లిప్ అయి మంచం మీద పడతాడు. అలా మంచం మీద ఒకరి మీద ఒకరు పడ్డంతో ఇద్దరూ కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. కాసేపు దేవ అయితే మిథునని చూసి ఏదో మైకంలో ఉన్నట్టు అలానే ఉండిపోతాడు. సరిగ్గా అదే టైంలో భానుమతి అక్కడికి వస్తుంది. ఒక్కసారిగా మిథునని అలాగే దేవాని చూసి ఇక భానుమతి గుండెలు బాదుకుంటూ, అయ్యో అయ్యో అయ్యో, ఏదైతే చూడకూడదనుకుంటున్నానో అదే చూసేస్తున్నాను. రాజా, నువ్వు దీన్ని ఇంటి నుంచి పంపించేస్తాను అంటే అందరికంటే ఎక్కువగా ఆనందపడ్డాను. కానీ నువ్వు దీని చుట్టూ తిరుగుతున్నావా? నువ్వు కూడా దీని మాయలో పడిపోయావా? ఇక నేను ఒంటరి దాన్ని అయిపోయినట్టేనా అని చెప్పి ఇంకా భానుమతి అయితే దేవాని చెడమడ తిడుతుంది. దేవ పైకి లేచేసరికి తన మెడలో ఉన్న ఆ తాడుకి మిథున మంగళసూత్రానికి చుట్టుకుంటుంది. అలా ఇద్దరు ఒక్కసారిగా లేచేసరికి ఆ మంగళసూత్రాల వల్ల ఇద్దరు తలలు గట్టిగా తగులుకుంటాయి. అలా తగులుకోవడంతో మిథున మరొక్కసారి దేవ తలని కొట్టాలని ప్రయత్నిస్తుంది. దేవా, ఏయ్ ఏంటి అని అంటుంటే, అది కాదు, మామూలుగా ఉంటేనే మిమ్మల్ని చూడడం కష్టం, మళ్ళీ కొమ్ములతో చూడాలంటే నాకు భయం బాబు అని చెప్పి ఇక దేవ అయితే మిథున అయితే దేవాని దగ్గరగా లాక్కొని మరొక్కసారి తల గుద్దుతుంది. అలా గుద్దడంతో దేవ మళ్ళీ తన దగ్గరగా వెళ్ళిపోతాడు. ఆ మెడలో తాడు మెలిపడ్డం వల్ల ఇంకా దేవ వెనక్కి పడిపోతుంటే ఇక మిథున అయితే దేవాని పట్టుకుంటుంది. అలా ఇద్దరు ఒకరినొకరు మళ్ళీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు. ఇంకా మిథున అయితే, హలో భర్త గారు, ఎంతసేపిలా? నేనేమి అబ్బాయిని కాదు, ఆ అమ్మాయిని. మీ వెయిట్ని మోయలేకపోతున్నాను, త్వరగా లేవండి అని చెప్పి దేవాని పైకి లేపుతుంది. ఇక దేవ తన మెడకి ఉన్న ఆ మంగళసూత్రాల్ని తీయబోతూ ఉంటాడు. కానీ ఎంత తీసినా అది రాదు. ఇంకా దేవ అయితే తట్టుకోలేక తన మెడలో ఉన్న ఆ తాడుని మిథున మెడలో వేసేస్తాడు. ఇక మిథున, ఏంటి, నేనంటే నీకు అంత ఇష్టమా అని అంటుంటే, అంత సీన్ లేదు అని ఇక దేవ అంటూ ఉంటాడు. ఆ మాటలకి మిథున, మరి మళ్ళీ నా మెడలో ఈ తాడుని వేశారు? నాకు తెలుసు, దొంగ, నేనంటే ఇష్టం లేదంటూనే నన్ను మీరు ఇష్టపడుతున్నారని నాకు తెలుసు. ఒక్కసారి పెళ్లి చేసుకున్నందుకే మన ఇద్దరి మధ్యలో ఇంత బంధం ఏర్పడింది. కానీ మీరు మరొకసారి నన్ను పెళ్లి చేసుకున్నారు అని చెప్పి దేవాని ఇక మిథున అయితే మరింత ఆట పట్టిస్తుంది. రానున్న ఎపిసోడ్స్లో దేవ మనసులో మిథున ఎట్లా స్థానం సంపాదించుకోపోతుంది, అలాగే దేవ మిథున ప్రేమ త్వరలోనే చిగురించబోతుంది. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్.